175 సీట్లు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు కైవసం చేసుకుంటున్నారు. ఇంకో 3 పార్టీలు కాదు, ఇంకో 3 పార్టీలు వచ్చిన కార్యకర్తలు జమకరు బెదరరు. అలాంటి కార్యకర్తలు యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఎటువంటి భయం లేదు. అలాగే ఇప్పుడు జరిగేది యుద్ధం సంపన్నులకి పేదవాడికి మధ్య జరుగుతుంది. కాబట్టి ఎవ్వరూ భయపడవలసిన పని లేదు. ఓటు బ్యాంక్ జగన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా ఉంది. ఇంకో 3 పార్టీలు వచ్చినా జగన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు. కాబట్టి నెక్స్ట్ సీఎం జగనే అని నేను సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. చంద్రబాబుకు సంబంధించి కూడా టీడీపీ, జనసేన, బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఏ రకంగా ఉండబోతుంది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కనుక? బీజేపీతో పెట్టుకుంటే వారు మన రాష్ట్రంలో బీజేపీకి 1% ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి జనసేనకు కూడా 0% ఉంది జనసేనకి. కాబట్టి ఇక్కడ ఏమీ జరగదు. ఇంకో 2 పార్టీలు వచ్చినా ఏమీ జరగదు. ఆల్రెడీ తెలంగాణలో చూసాం. బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈయనకి జనసేనలో రాలేదు. అక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. కాబట్టి అదే పరిస్థితి ఇక్కడ జరుగుతుందని నేను చెప్తున్నాను. మరి 24 సీట్లు కుదుర్చుకున్నారు కదా చంద్రబాబు నాయుడుతో. మరి జనసేన సైనికుల పరిస్థితి ఏంటి, జనసేన నాయకుల పరిస్థితి ఏంటి అంటారు? వాళ్ళు సందిగ్ధంలో పడ్డారండి. ఎందుకంటే ఇలాగ అతని వెనకాల నమ్మి మేమందరం వెనకాల ఉండి సొంతంగా తిరుగుదాము, సొంతంగా పెట్టుకుందాము, మన పార్టీలో మనము పవన్ కళ్యాణ్ని సీఎం చేద్దాము అని కోరుకున్నారు. కానీ ఈరోజు పల్లకి మోయటానికి పక్కకి వెళ్ళటం వల్ల ఈరోజు అతను చాలామంది జన సైనికులు చాలా బాధలో ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు రేపు ముద్రగడ పద్మనాభం కానివ్వండి, ఇంకా కొంతమంది నాయకులు అందరూ వైసీపీలో చేరటానికి రెడీగా ఉన్నారని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాయి. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ షేరింగ్ ఉందంటారా, లేదంటే ఎలా ఉండబోతుంది వాళ్ళ రాజకీయం? బీజేపీ 0 అండి, జనసేన 0 అండి. మీకు అర్థమైందండి. టీడీపీ అయితే అసలు ఎక్కడా లేదండి. వాళ్ళు ఏదో వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం గురించి నేను బతుకున్నాను చెప్పుకున్నారు కదా. ఏ నియోజకవర్గంలో వాళ్ళకి స్పందన లేదు, కరువు తప్ప ఇంకేమీ లేదండి. వాళ్ళు ఏదో బెంపడుతున్నారు. జగన్ గారి ప్రపంచనానికి గాలిలో కొట్టుకుపోతారు వాళ్ళు. ఆ ప్రపంచం ఎవడి వల్ల ఆగదు. జగన్ గారు ఒక్కడి వల్లే అతను ఏమో వద్దనుకుంటే ఆగాలి తప్ప అతని కార్యకర్తలకు కానీ అతని నాయకులకు కానీ ఏ విధమైన సైనికుల్లాగా పనిచేసి జగన్ గారు 175 సీట్లు నెగ్గించి పెడతామండి. మరి బాబు వస్తే భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. రేపు రాజధాని అంటున్నారు, పరిశ్రమలు వస్తాయి అంటున్నారు కదా. బాబు వస్తే అండి బాడకాల కింద తయారవుతారు తప్ప సోకాల కింద తయారవరండి. బాబే బాడకావు, ఆ బాడకావి బాబు. ఏమీ లేదండి. పేదవాడు భవిష్యత్తు కాలు రాసిన వ్యక్తి అవడం వల్ల చంద్రబాబు నాయుడు అండి. ఈ జగన్ గారు వచ్చిన తర్వాత పట్టెడు అన్నం పెట్టి, పట్టెడు వైద్యం ఇచ్చి, పచ్చడి చదివించి భవిష్యత్తు భావితరాలకి ఒక పునాది మెట్టిగా మిగిలిపోయింది జగన్ గారు అండి. మరి ఎలా ఉండబోతుంది రేపొద్దున రాబోయే రాజకీయాలు, రేపొద్దున ఎలక్షన్ ఉండబోతుంది? జగన్ గారిని ఢీకొండం 30 పార్టీలు కాదు, 3 పార్టీలు కాదు, 30 పార్టీలు అయినా సరే అతను ఇంటికి కూడా ఏం పీకలేవండి. ఎందుకంటే జగన్ గారు బాగా స్ట్రాంగ్ అయిపోయాడు. ఒక 4 కులాల్లో బాగా స్ట్రాంగ్ అయిపోయాడండి. చెట్టుపల్లి కులం అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, మైనార్టీ అవ్వచ్చు, బీసీ అన్ని కులాలు అవ్వచ్చు. వాళ్ళు బలపడిపోయిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారండి. భవిష్యత్తులకు పెద్దపేట వేసింది కూడా ఆయనేనండి. మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ 24 సీట్లు కుదించుకున్నారు కదా. మరి ఇప్పుడున్న జన సైనికుల పరిస్థితి, నాయకుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? జనసేన నాయకులకి ఏమీ లేదండి. కనీసం వార్డు కార్పొరేటర్గా గెలవలేని పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోయారండి. వార్డు కార్పొరేటర్ కూడా, వార్డు కౌన్సిలర్లు కూడా గెలవలేని పరిస్థితులకు జనసేన సైనికులు వెళ్ళిపోయారు. మరి గోదావరి జిల్లా మీద బేస్ అయి ఉన్నారు కదా. గోదావరి జిల్లాలో ఆయన అనుకున్నది ఇదిగా వస్తే రావచ్చండి, అంతే తప్ప ఇంకేమీ లేదండి. వాళ్ళకైతే ఏమీ లేదు, ఏ విధమైనది లేదండి. మరి ఎంపీలు అంటే ఎంపీగా పోటీ చేద్దాం అన్నాడు కాకినాడ ఎంపీగా. మరి ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటారా? పవన్ కళ్యాణ్ చేపల మా బీసీ కులాలే ఆడికి వేయరండి, ఓటేయరు. మా బీసీ కులాలు పిస్మెన్స్ ఉన్నారు, ఆడికి ఓటేయరండి. ఈడెవడో ఆడికి తెలియదండి. సినిమా గ్లామర్ తప్ప రాజకీయ గ్లామర్ లేదండి ఆడికి. సార్ చెప్పండి అన్న, బీసీలకి మొన్న జరిగిన సభలో చంద్రబాబు నాయుడుకి బీసీలకి న్యాయం చేస్తాను, పెద్ద పెట్టేస్తాను, బీసీలు ఆదుకుంటాను అన్నాడు కదా, ఏమంటారు దాని గురించి? బీసీలు మామూలు 14 సంవత్సరాలకి చెట్టుపల్లి కులం ఉన్నది. నేను ఒక సంఘ పెద్దనండి. మా కులాలను మోసం చేసి అగ్రవర్ణాలు తాకడ పెట్టేశారు. మమ్మల్ని పెట్టేసి మాతో పని చేయించుకున్నాడు తప్ప మాకు నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, పదవులు నామినేట్ పోస్టులు కానీ మాకేం ఇవ్వలేదండి. వాడు కులం తప్ప ఇంకెవరికి ఏం పని చేయలేదండి. ఎలా ఉండబోతుంది రేపు 170 కన్ఫర్మ్ అంటారా? పక్కా కన్ఫర్మేషన్ అండి, దాంట్లో తేడా లేదండి.
175 సీట్లలో జగన్మోహన్ రెడ్డి జగన్ కేంద్రం ఎగరేస్తున్నారండి. ఖచ్చితంగా షూర్. షూర్, డెఫినెట్లీ. వై నాట్ 175?